మరునాడే వ్రతం చేశాడు. అతడు ఆ వ్రతం చేయడం వలన అతని కష్టములు అన్ని తొలగిపోయి ఒక పుత్ర సంతానం కలిగాది నాయన. అంతిమమున మోక్షమును కూడా పొంది స్వర్గలోకము వెళ్ళిపోయాడు. మరి ఆ బ్రాహ్మణుడు వ్రతం చేస్తున్న సమయంలో ఒక కట్టెలమ్ముకునేవాడు ఆకలి దూపలతో వస్తున్నాడు. అతనికి తిందామంటే ఎవరూ ఇంత తిండి పెట్టరు, త్రాగడానికి కనీసం గిలాసం నీళ్ళు ఇవ్వరు. ఆ కట్టెలమ్మేవాడు బాధపడుతూ వస్తున్నాడు. భగవంతా, నన్ను ఇంత కులము తక్కువ వాణ్ణిగా ఎందుకు పుట్టించావు అని బాధపడుతూ వస్తున్నాడు. కొంత దూరం వచ్చాక ఒక బ్రాహ్మణ ఇంటి ముందు చూశాడు. అక్కడ పెద్ద పెద్ద గిన్నెలలో వంటలు జరుగుతున్నాయి. ఆహా, ఇక్కడ ఏదో 10 మంది ప్రభోజనం జరుగుతున్నది. ఈ 10 మందిలో నేను కూడా కలిసి భోజనం చేస్తాను అని చెప్పి అనుకొని ఆ బ్రాహ్మణుని ఇంట్లోకి వెళ్ళి చూసి ఆశ్చర్యపోయాడు. ఒక బ్రాహ్మణుడు చెప్పే కథలను ఇన్ని 100 మంది వింటున్నారు అంటే ఇందులో ఏదో పుణ్యం ఉంది. ఈ వ్రతం యొక్క కథలన్నీ నేను కూడా శ్రద్ధగా వింటాను అని చెప్పి అనుకొని ఆ వ్రతం గురించి మొత్తం తెలుసుకున్నాడు. మొత్తం తెలుసుకొని బ్రాహ్మణుతో అంటున్నాడు, అయ్యా బ్రాహ్మణోత్తమ, మీరు చెప్పిన కథలు మొత్తం నేను విన్నాను. మరి వ్రతం ఎవరైనా చేయవచ్చు అని మీరు అన్నారు. మరి వ్రతం నేను చేస్తాను. కులమునకు తక్కువ వాన్నే, కానీ పరమ దరిద్రున్నయ్యా. మరి దరిద్రం అంటే ఏమిటో కాదు బ్రాహ్మణ. ప్రతిరోజు నేను అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వస్తే ఆ కట్టెల మోపు నమ్మది వచ్చేది 10 రూపాయలు మాత్రమే. ఆ 10 రూపాయల దుకాణంలోకి తీసుకపోతే వచ్చే బియ్యముతో ఒక రోజుకు ఒకటే పూట భోజనం చేస్తాం బ్రాహ్మణ. మరి మా దగ్గర డబ్బులు ఎప్పుడు మిగులాలే, నేను ఆ వ్రతం ఎప్పుడు చేయాలి అని చెప్పి అన్నాడు. అందులో కుదరంటున్నాడు, పోయి సత్యనారాయణ సువ్రతం చేయాలని నీ మనసులో ఒకటి ఉంటే కాదు, ఆ భగవంతుడు అనుకోవాలి నీ చేతుల మీదుగా వ్రతం చేయించాలా వద్దా అని ఆ భగవంతుడే నిర్ణయం చేస్తాడు పో బిడ్డ అని చెప్పి అన్నాడు. అందులోకి అతడు ఇంటికి వెళ్ళాడు. అతడి మనసు మొత్తం భగవంతుడి మీదనే ఉన్నది. తెల్లవారగానే లేచి స్నానములు చేసి సత్యనారాయణ స్వామికి నమస్కారం చేసి ఆ కట్టెల మోపును భుజం మీద పెట్టుకొని పట్టణమునకు బయలుదేరాడు. అప్పుడు ఎండాకాలం, ఎవరి ఇళ్ళల్లో కట్టెలు లేవు. ఆ కట్టెలమ్మేవాడిని చూసి, ఓ కట్టెలమ్మేవాడా, నీ కట్టెల మోపుకు ధర ఎంత అని అడగకుండానే కొనుక్కున్నారు. అప్పుడు ఆ కట్టెలమ్మేవాడు సంతోషముతో, ఆహా, నిన్ననే ఆ కట్టెలమ్మేవాడు సంతోషముతో, నిన్ననే ఆ భగవంతుడి గురించి తెలుసుకున్నాను, ఈ రోజున ఇంత లాభం కలిగాదు కదా, రోజుకు 10 రూపాయలకు అమ్ముడుపోయేటువంటి నా కట్టెల మోపు ఈ రోజున 50 రూపాయలకు అమ్ముడుపోయాదు. ఇది అంతా ఆ తండ్రి సత్యదేవుడి మహిమనే అని చెప్పి అనుకొని వస్తుండగా త్రోవలో సత్యనారాయణ స్వామి వ్రతం సామాగ్రి తీసుకొని బంధువులను బ్రాహ్మణులను తీసుకొని ఇంటికి వచ్చాడు. సత్యనారాయణ స్వామి వ్రతం చేశాడు. అతడు ఆ వ్రతం చేయడం వలన అతని కష్టాలన్నీ తొలగిపోయి ఒక పుత్ర సంతానం కలిగాది నాయన. అంతిమమున మోక్షంను కూడా పొంది స్వర్గలోకం వెళ్ళిపోయాడు నాయన. ఇది శ్రీ స్కాందే రేవాకాండే శ్రీ సత్యనారాయణ స్వామి కథాజాం 2వ సమాప్తగా. బోలో సత్యనారాయణ స్వామి భగవానికి జై.